Mithali here to please join the stage. ఈ సినిమాలో అర్చన గారిని చాలా చాలా ఒక పవర్ఫుల్ రోల్లో చూడబోతున్నాము, బ్యూటిఫుల్ రోల్లో చూడబోతున్నాము అని అర్థమవుతోంది. సో ఆ తర్వాత డెఫినెట్గా మిథాలి కూడా ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు. సో తనకి కూడా హార్టీ వెల్కమ్. అండ్ మరి కర్మస్థలం టీమ్ని విష్ చేయడానికి విచ్చేసినటువంటి మా వండర్ఫుల్ హీరో ఆకాష్ జగన్నాథ్ గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. A beautiful soul and a wonderful person, Akash Jagannath garu. Please welcome onto the stage. ఒక్కసారి మీడియా కోసం గ్రూప్ పిక్చర్ అండ్ తర్వాత స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఆఫ్ కోర్స్ ఆలస్యం చేయకుండా ఆకాష్ జగన్నాథ్ గారి మాటలు వినేద్దాము. అందరూ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇందాక అన్నందుకు చాలా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది, చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ కార్తికేయ కానీ ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ ఫర్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ giving this young director a life. So please keep doing films like this. And thank you so much. First of all, నేను చాలా సారీ చెప్పాలి, కొంచెం లేట్ అయింది. సో ప్రెస్ అండ్ మీడియా అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ విషెస్. ఆకాష్ గారు, బై ద వే, డూ యూ బిలీవ్ ఇన్ కర్మ? యా, ఐ డూ. యా, హౌ? అంటే ఆన్ డైలీ బేసిసా, లేకపోతే చాలా డివైన్గా అలాగనా? అంటే డివైన్గానే, బట్ యా, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ రీసెంట్లీ ఇన్ కర్మ దట్ యూ షుడ్, ఇఫ్ యూ వాంట్ గుడ్, ప్లీజ్ డూ గుడ్. సో ఇఫ్ యూ డూయింగ్ బ్యాడ్, సమ్ డే ఇట్ విల్ కమ్ అండ్ హిట్ యూ అని రియలైజేషన్కి వచ్చా. సో యా. yes, any incident that made you realize that? చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో తెలియకుండా మనం నేర్చుకుంటుంటాం ఫ్రమ్ స్మాల్ బేబీ స్టెప్స్. సో అలా ఒక రియలైజేషన్ రావడం అంతే. ఆకాష్ జగన్నాథ్ గారిని మేము ఇలాంటి ఒక ప్యూర్ మైథాలజీ మూవీలో, జాన్రాలో చూడగలుగుతామా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి. బట్ వెయిట్ చేస్తున్నాయి, ఒక మంచి కథ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను. మన మైథాలజీలో ఆకాష్ జగన్నాథ్ గారిని ఒక క్యారెక్టర్ని ఎంచుకోమంటే మీరు ఏది చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రామాయణ, మహాభారతాలు, ఎందులోనైనా సరే. లేదండి, అది చెప్పకూడదు, చెప్తే బాగోదు. ఏమో చెప్తే రాసేటప్పుడే రైటర్స్కి వెంటనే అది అలా. నో, అంటే ఒకటని కాదు, మన మైథాలజీ మనకి కంప్లీట్, అంటే మనకు తెలియని హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఎనీ క్యారెక్టర్ ఏదైనా మంచి పాత్ర ఉంటే, ఒకవేళ నేను అందులో ఏ క్యారెక్టర్ ప్లే చేయకపోయినా, సంథింగ్ సపోర్టింగ్ దట్ క్యారెక్టర్, ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో యా. ఓకే, ఏ పేరు చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. కర్మస్థలం టైటిల్లోనే ఒక రాయలిటీ ఉంది. చూడంగానే ఇమ్మీడియట్గా మైండ్లోకి వెళ్ళిపోయే టైటిల్ అదిరిపోయిందండి. అండ్ మరోవర్, నేను ఇప్పుడు వచ్చే దారిలో కర్మస్థలం ప్రీవియస్ అన్నీ చూసుకొని, ఇంటర్వ్యూలు అన్నీ చూసుకొని వచ్చాను. చాలా చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ ఈ రేంజ్లో చేస్తున్నారు. రిలీజ్కి కూడా ఇదే రేంజ్లో ప్రమోషన్ చేయండి. బికాస్ నా రాచరిక మూవీలో ప్రమోషన్స్ చాలా లెస్ అయింది. సో మూవీకి మనం ఒక మంచి ప్రోడక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని అడ్వర్టైజ్ చేయడం అంతకంటే చాలా ఇంపార్టెంట్, 10 మందికి తెలియాలి. సో ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే, హాలీవుడ్లో చాలా మూవీస్ బాగా చేస్తున్నారు, మంచి వాల్యూస్తో చేస్తున్నారు, టాలీవుడ్ స్థాయిని పెంచే విధంగా చేస్తున్నారు. బట్ ప్రమోషన్స్ వరకు వచ్చేసరికి డ్రాప్ అయిపోతున్నారు. సో ఈ మూవీకి అలా కాకుండా ప్రమోషన్స్ వైజ్ చాలా ఫోకస్ చేయండి. డెఫినెట్లీ మీరు
ఒక మంచి బ్లాక్ బస్టర్ కొడతారు టాలీవుడ్లో. మీలో నాకు ఆ కసి కనిపించింది. ఇందాక చెప్పారు టాప్ 10లో ఉండాలని. డెఫినెట్లీ మీరు ఉంటారు. ఇంకో 1 ఇయర్లో ఇది రిలీజ్ అవ్వగానే ఆ లిస్ట్లోకి వెళ్ళిపోతారు, ఐఎమ్ షూర్. బికాస్ మన టాలీవుడ్లో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారండి. వాళ్ళకి టాలెంటెడ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ దొరికితే మన టాలీవుడ్లో రాజమౌళిలో ఒక 100 మంది ఉన్నారు. అందులో ఇతను ఒకతను. సో ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ దొరికితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ రాజమౌళి అవుతారు, ప్రతి ఒక్కరు ఒక సుకుమార్ అవుతారు, ప్రతి ఒక్కరు ఒక బోయపాటి అవుతారు. ఇలానే ఉంటుంది. సో ఈ కర్మస్థలం టాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టాలని, బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ శంకర్ గారు. కర్మస్థలి కన్నా ముందు మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కుంభస్థలి. సో దాని తర్వాత దాని కంటిన్యూటీగా ఈ కర్మస్థలి వచ్చింది. నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్టు. బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ రాకీ సార్ చూసారు కదా విజువల్స్. అంటే ఎక్కడ ఒక పెద్ద సినిమాకి తక్కువ లేకుండా విజువల్స్ని క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్లో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ యాడ్ చేసి దీన్ని ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చారు. మీకు తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో మన రాకీ గారు కూడా హీఈస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ రోల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్. అలాగే ఇక్కడ ఉన్నారో లేదో తెలీదు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. వీళ్ళు టీమ్ ఏంటంటే వెరీ యంగ్ టీమ్, ఫ్రెష్ టీమ్. మేబీ కొంచెం మీకు కూడా అర్థమై ఉంటుంది. బట్ వెరీ ప్యాషనేటెడ్ పీపుల్. సో ఇలాంటి సినిమాలు మంచి స్థాయిలో మంచి అవుట్పుట్ కంపల్సరీగా వస్తుంది. ఇంకా దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్, మోషన్ పోస్టరే కాబట్టి ఫర్దర్ చాలా ఉన్నాయి. యూ కెన్ సీ వండర్స్. అంటే బీయింగ్ డెబ్యూ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్లో ఉన్న మంచి పిక్చర్ అవుతుంది అని నేను హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ అవర్ టీమ్. థ్యాంక్ యూ sir for gracing the occasion, sir. Thank you. థ్యాంక్ యూ అండి. Special thanks to media and thank you so much give me this opportunity. I'm really grateful to hear and blockbuster hone wali hai, damn sure. All the best all of you. जो भी हमने मेहनत की है बस अप्रिशिएशन मिलता जाए, यही उम्मीद है. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్స్ రాకీ గారు ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఇన్ కర్మస్థలం. 2022 ఐ గెస్ కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. 2023లో కేరళ స్టోరీస్ వచ్చింది. 2024లో వీర్ సవర్కర్ గారు గొప్పదనం వచ్చింది. 2025 రీసెంట్గా చావా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో రజాకర్ వచ్చింది. టోటల్గా 5 ఫిల్మ్స్ విచ్ హ్యాస్ చేంజ్డ్. ఈ 5 సినిమాలు మన సనాతన ధర్మం తాలూకు గొప్పతనాన్ని, మన హిందూయిజం తాలూకు గొప్పతనాన్ని చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ అంతగా రాని, నాకు ఛత్రపతి శివాజీ గురించి తెలియనివన్నీ ఒక సినిమా ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఎక్కడ చూసినా టిప్పు సుల్తాను, ఔరంగజేబు వీళ్ళ గురించే రాశారు, కానీ మన హిందుత్వ గొప్పతనం గురించి ఎవరు రాయలేదు. సో ఆల్రెడీ 5 ఫిల్మ్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని ఒక గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియడానికి ఇట్లాంటి మనుషులు, అంటే మిగతా కమర్షియల్ సినిమాలు తీయడం, మిగతా సినిమాలు తీయడం అన్నీ వేరు. మన గొప్పతనాన్ని, మన భారతదేశ గొప్పతనాన్ని, మన హిందూ ధర్మం గొప్పతనాన్ని ఒక స్క్రీన్ మీదకి తెచ్చి చూపించడం అనేది చాలా 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 గ్రేట్. అలాంటి సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయింది, ఇది ఆగదు. ఈ కర్మస్థలం తర్వాత కుంభస్థలం వస్తుంది. రీసెంట్గా మీరు వినుంటారు, చావాలో యాక్ట్ చేసిన విక్కీ కౌశల్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ ద మెయిన్ లీడ్ యాజ్ పరశురాముడు. దీని తర్వాత అగైన్ పీపుల్ మీడియాలో మాఖాళీ అని వస్తుంది, అది కూడా హిందుత్వంకి సంబంధించిన సినిమా. సో మీరందరూ నిజాన్ని, ఉన్న నిజమైన బలాన్ని, ఎప్పటి నుంచో ఉన్న సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి నిజమే తెలియాలి. ఏదో బ్రెడ్ మీద బటర్ పూసి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. సో ఇట్లాంటి సినిమాలు మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ జై శ్రీరామ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఆకాష్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఆకాష్ నాకు ఎప్పటి నుంచి తెలుసు. ఆకాష్ గురించి ఒక్క చిన్న మాట చెప్పాలి. అంటే ఆకాష్ నేను ఫస్ట్ టైం కలిసేటప్పుడు వీఆర్
గోయింగ్ సమ్వేర్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఇలా నడుస్తూ సడన్గా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అని చూసారు, చెప్పులు ఇప్పేసి అంత దూరంలో ఏదో ఒక స్టోన్ ఉంది, ఆ రాయిని దండం పెడుతున్నాడు. సో ఇట్లాంటి సినిమాలకి ఇట్లాంటి వాళ్ళు మించిన బెస్ట్ గెస్ట్ ఇంకెవరు ఉండరు. హీఈస్ ద బెస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ టు బీ హియర్. అంత నిజమైన ధర్మాన్ని పాటించి అంత నిజమైన ప్రేమను దేవుడి మీద చూపించే లాంటి వాళ్ళు ఇక్కడికి గెస్ట్గా రావడం ఒక ప్రధానమంత్రి కన్నా ఎక్కువ నేను భావిస్తున్నాను. సో మీరందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. Me, myself, Yuvraj, I'm from Pune, and sir met me like 6 to 8 months before, and I was in. And the only two-liner story what he gave, it is all about Sanatana, and I said I'm totally in for the film. Yes, yeah. So that's it. He's a very hardworking guy. He has put his 100% effort. He has put everything into it, and yes, thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన కూడా అన్న విజయశంకర్ అన్న చాలా చాలా హ్యాపీ మీరు వచ్చినందుకు. నాలాంటి ఒక కొత్త డెబ్యూ డైరెక్టర్కి ఇలా కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ఎనర్జీ యాడ్ ఆన్ అవుతుందని నేను నమ్ముతున్నా. కర్మస్థలం గురించి మార్కండేయ పురాణం ఈ సినిమా అనేది ఇక్కడ ప్రజెంట్ చేసే ముందు నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక ఫెస్టివల్ వస్తే సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అది దసరా కానివ్వండి, దివాళీ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా దాని సెలబ్రేషన్ కోసం అందరు చాలా కష్టపడతారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు 3 days హాలిడేస్, ఈరోజు ఒక 10 days హాలిడేస్, ఈ మైండ్ సెట్ని మనం పెట్టుకుని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్యాక్ట్ ఒప్పుకుంటాను అందరికీ. కానీ దాని వెనకాల ఒక పురాణిక ఒక హిస్టరీ ఉంది, ఒక ఎపికల్ జర్నీ ఉంది, దాని వెనకాల ఒక బ్యాటిల్ ఉంది, దాని వెనకాల ఒక వార్ ఉంది, దాని వెనకాల ఒక చెప్పదలుచుకున్నంత చాలా పెద్ద ఒక ఆర్మీ ఉంది. ఆ ఆర్మీలో ఎంతోమంది లైఫ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. కొన్ని నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది బ్యాటిల్ అయిన కొన్ని చావులు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను చూపెట్టలేదు, కానీ దీంట్లో ఒక మంచి లైన్ని చూపెట్టాను. అదేంటంటే మహిషాసుర మర్దిని అనే ఒక పాయింట్ మీద వస్తున్నాను. సో ఇది ఒక్కసారి మార్కండేయ పురాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందు అడిగేది, మోషన్ పోస్టర్ ఎలా ఉంది? సో థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే మార్కండేయ పురాణాన్ని నేను ఎంత ప్యూరిటీగా నేను నమ్మానో అదే ప్యూరిటీగా ఈ సినిమాలో చూపిస్తున్నాను. కర్మస్థలంలో సార్ అన్నట్టు కుంభస్థలంలో విష్ణు పురాణం మీద మాట్లాడుతున్నాను. సో బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్యూర్ డివైన్ తోటి, ప్యూర్ లవ్ తోటి చేసిన సబ్జెక్ట్. ఎవ్రీ పాయింట్ నేను లాస్ట్ టైం కూడా చెప్పింది అదే. విజువల్ చూసాక ఏ ఒక్కరికి కూడా నేను ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ రానివ్వను. నేను షూర్గా 2026 or 27 వరకు టాప్ 10 డైరెక్టర్ లిస్ట్లో వెళ్ళాలనేది నా టార్గెట్. అండ్ 101% నేను దానికోసం డే అండ్ నైట్, నా గొంతు పోయినా నేను డే అండ్ నైట్ 365 days వితౌట్ హాలిడే నేను కష్టపడుతున్నా ఈ సినిమా కోసం. నాలో ఉన్న ప్యాషన్, అగ్రెషన్ ఉంది అని నేను నమ్ముతున్నాను, అంతే తప్ప నేను ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఇన్స్పైర్డ్ బై మెనీ ఫిలిమ్స్ లైక్ ఆక్వామ్యాన్, మార్వెల్, ఏదైనా కావనియండి. కానీ మన ఇండియన్ ఫిలిమ్స్లో కూడా దానికంటే ఆక్వామ్యాన్, ఇన్ఫినిటీ వార్, థార్ ఉన్నారు, థానోస్ ఉన్నారు, సూపర్ మ్యాన్ ఉన్నారు, స్పైడర్ మ్యాన్ ఉన్నారు, లైక్ హనుమాన్, లైక్ జై శ్రీరామ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు. సో దే ఫాట్ దేర్ బ్యాటిల్ సో బిగ్. అండ్ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాట్సాప్ డీపీలో కానీ ఫోటోలు పెట్టుకోవడమే అదొక్కటే చేయడం కాదు, దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని నేను ప్రజెంట్ చేయడానికి 2.5 hours ఈ మూవీలో A to Z ప్రతి పాయింట్లో ఒక డివోషనల్ టచ్ వస్తుంది. బిఫోర్ ఇంటర్వెల్ చేతులు మొక్కేసి బయటికి ఇంటర్వెల్కి వెళ్ళి పాప్కార్న్ తినాలా లేదా అనే సీక్వెన్స్ని తీసుకురావడం కోసం నేను చాలా కష్టపడ్డాను. అండ్ ఐ అష్యూర్ దట్ కి ఆ ప్రామిస్ని నేను ఎవ్రీ ఈవెంట్లో నేను ప్రాపర్గా చెప్పేది అదొకటే. అండ్ ఆ విజువల్స్కి తగ్గట్టుగానే నెక్స్ట్ కూడా ఉండబోతుంది. ఇది నా జస్ట్ ప్రామిస్ మాత్రమే. అండ్ స్లోలీ దాని గురించి మాట్లాడాల్సిన సమయం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు. కర్మస్థలం కోసం వచ్చిన ఇక్కడికి ఒక్క టీం అయినా కానివ్వండి, మేడం మీ 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 ఇంటర్వ్యూస్ చాలా చూసి వస్తాం, బట్ ఫైనలీ యూ ఆర్ టుడే. అండ్ నాలాంటి ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇది ఒక ఆనర్ అందరూ. అండ్ సార్ మీరు మళ్ళీ వచ్చారు, మళ్ళీ నేను మీకోసం చాలా ప్రేమగా చూస్తున్నాను. బికాజ్ ఐ హ్యావ్ సీన్ యువర్ పొలైట్నెస్ అండ్ డీసెన్సీ అండ్ వర్క్ అడిక్షన్ అండ్ డెడికేషన్ లెవెల్. మీరు మాట్లాడే ప్రతి ఒక్క స్పీచ్ చూశాను నేను. ఈరోజు మీరు వస్తున్నారంటే చాలా అందరికంటే ముందే నేను ప్రిపేర్ అయ్యి రావాల్సి వచ్చింది. సో దట్ వాట్ ఐ షుడ్ టాక్ అంటే చాలా ఉంది లిస్ట్లో, కానీ ఇక్కడ అందమంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ మీరు ఆచరణకంలో మీ సూపర్ సార్ పర్ఫార్మెన్స్. అండ్ అందరికీ తల్వార్ ఎలా నచ్చింది చూసారు కదా అందరు. ఫైర్ సార్, యు ఆర్ సో ఫైర్. క్రాంతి అన్న హీస్ వెరీ లవింగ్ పర్సన్. అండ్ అసలు ఆయన దగ్గర 0% ఈగో యాటిట్యూడ్ ఉంటుంది సార్, చాలా లవబుల్ పర్సన్.
ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యారు. అండ్ నా హార్డ్ వర్క్ జర్నీ చెప్పిన తర్వాత అన్న నాకు ఒక మంచి వెనకాల ఒక బ్యాకప్ లా నిలబడ్డారు. సో హీఈస్ లైక్ వన్ సూపర్ పవర్ స్టాండింగ్ బ్యాక్ స్టేజ్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. Satish sir, you are my first cast that I have started with, and somewhere it is leading. Try చేస్తున్నాను, and something big is coming soon. And thank you so much, producer sir. You trusted in me, and you always appreciated me. And thank you, media and everyone. Thank you so much. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.